ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు విష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైశాఖ మాసంలో ఈశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ తెల్లటి మందార పూలతో పూజించడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వైశాఖ మాసంలో నిర్వహించే దానాలు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే పానకం నిండిన కుండను ఈ మాసంలో ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే గయా క్షేత్రాన్ని సందర్శించిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో కంబళి దానం ఇవ్వటం ద్వారా అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పాదరక్షలు ఈ మాసంలో దానమిస్తే తెలిసి కానీ తెలియక కానీ 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవన్నీ చేసినటువంటి విశేషమైన ప్రయోజనం లభించాలంటే ఈ మాసంలో బియ్యం వీలైనప్పుడల్లా మీ చేత్తో ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే ఈ మాసంలో మామిడి పళ్ళు ఎవరికైనా దానం ఇస్తే పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీ పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరి మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఈ మాసంలో వీలైనప్పుడల్లా మామిడి పళ్ళు దానంగా ఇస్తూ ఉండాలి. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందాలంటే ఈ మాసంలో వీలైనప్పుడల్లా చందనాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే అద్భుతమైనటువంటి జ్ఞానము ప్రజ్ఞా పాఠవాలు తెలివితేటలు ఇవన్నీ లభించాలంటే ఈ మాసంలో సుగంధ ద్రవ్యాలు కానీ కొబ్బరికాయలు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. కొబ్బరికాయ దానం ఇచ్చినా కూడా జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో విసనకర్ర దానం ఇవ్వటం ద్వారా త్రిలోక సంచారం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఎండలో తిరిగి అలసిపోయిన వాళ్ళకి మంచినీళ్ళు విసనకర్ర ఈ 2 కలిపి దానంగా ఇచ్చినట్లయితే వాళ్ళు అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినటువంటి విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో మజ్జిగ కానీ పెరుగు కానీ దానంగా ఇచ్చినట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది, విద్యాప్రాప్తి కలుగుతుంది. అలాగే గొడుగు ఈ మాసంలో దానం ఇచ్చినా కూడా జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ మాసంలో బెల్లం దానం ఇచ్చిన దోసకాయ దానం ఇచ్చిన చెరకు దానం ఇచ్చిన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల వల్ల ఏర్పడే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే అశ్వమేధ యాగం లాంటి గొప్ప యాగం చేసిన ఫలితం లభించాలంటే ఈ మాసంలో ఆవు నెయ్యిని దానంగా ఇవ్వాలి. ఇలా ఒక్కొక్క ద్రవ్యాన్ని దానమిస్తే వైశాఖ మాసంలో ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. దానాలకు ప్రాతినిధ్యం ఉన్న మాసం కాబట్టి ఇలా దానాలు నిర్వహిస్తూ విష్ణువుని పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.